గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి అయితే టాపిక్ వైషమ్య కోసం మాట్లాడుతున్నాం అనమాట. సో ఆమె చనిపోయే రోజుకి 12 days అవుతుంది, అయినా కూడా ఇంకెవ్వరు రెస్పాండ్ కాలేరు, ఆయనకి ఏం కూడా శిక్ష పడలేదన్నమాట. సో ఇలాగే కంటిన్యూ అవుతూ పోతే ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా చేయడానికి ముంగల్కి వస్తారనమాట. ఆయనకి ఏదైనా శిక్ష పడితేనే వేరే వాళ్ళు ముంగల్కి రాకుండా అవుతుంది, అండ్ నెక్స్ట్ టైం ఏ అమ్మాయికి కూడా ఇలా జరగదు. ఏదైనా శిక్ష అనేది కాదు, ఉరి శిక్ష అన్న పడాలి, లేకుంటే వాళ్ళ 13 మంది అన్నదమ్ములు కదా, వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో ఇడిచేస్తే వాళ్ళు నరికి 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 చంపేస్తే అప్పుడు వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ రాదు, వేరే వాళ్ళకి కూడా అదే ఈ ఆలోచన కూడా రాదు. అదే ఇట్లా జరిగింది కదా మేము కూడా చేయొద్దని భయం ఉంటుంది. మనం ఏం చేయకుండా 3 నెలలు జైల్లో పెట్టి వదిలేస్తే అవతల ఇంకొకరికి కూడా అదే థాట్ వస్తుంది. ఇంకా ఆడపిల్లల ఇదే జరుగుకుంటూ అవుతుంది. మన 2 రాష్ట్రాల్లో ఫస్ట్ వాడిని చంపాలి, ఉరి శిక్ష కూడా కాదు. 13 మంది అన్నదమ్ముల మధ్యలో ఇడిస్తే వాళ్ళు వాడిని ఒక్కొక్క పార్ట్ కట్ చేస్తుంటే అప్పుడు వానికి అప్పుడు ఏమంటారు, అందరికి కూడా గుగులు జరుగుతుంది, ఇట్లా చేయొద్దు ఆడపిల్లల్ని అని అనిపిస్తుంది. ఆమె ఎంత బాధపడి ఉంటుంది అసలుకి, ఆమె ఎంత అడుక్కుని ఉంటుంది అసలుకి, వద్దు వద్దు అని అనుకుంటే కూడా వాడు చంపిండంట. నమ్మించి నమ్మించి మోసం చేసిండు నల్లి లాగా ఉండి. అందుకే వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో ఇడిస్తేనే వాడు చక్కగా అవుతాడు. అప్పటి వరకు మనకి ఉరి శిక్ష కూడా వేస్ట్ అసలుకి. 13 మంది మధ్యలో ఇవ్వాలి. ఇక ప్రభుత్వం ఉంది, మన గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఉరి శిక్ష వేస్తారో వేస్తే కూడా అట్లయినా కూడా వాళ్ళు ఓకేనే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. మనం కూడా అందరము ఇది జరగాలని అనుకుంటున్నాము, మీరు కూడా అట్లనే చెప్పండి. సో గైస్ మీరైతే ప్రతి ఒక్క వీడియోకి అయితే కామెంట్ చేయండి. చెప్పలేము, సోషల్ మీడియా నుంచి కూడా అవ్వచ్చు, ప్రతి వీడియో చూస్తే సహకరిస్తే తప్పకుండా అవుతుంది. సో మీరు కూడా కామెంట్ చేయండి ప్రతి వీడియోకి, మా వీడియోకనే కాదు ప్రతి వీడియోకి. నేను ఈ వీడియోకి లైక్స్ ఏం కోరుకోవడం లేదు, జస్ట్ ప్రతి వీడియోకి కామెంట్ పెట్టినట్టు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి వీడియో అందాలి. మనకైతే జస్టిస్ వచ్చి ఆ అమ్మాయికి చనిపోయింది, వాళ్ళకి జస్టిస్ వచ్చేంత వరకు మనం ప్రతి వీడియో షేర్ చేస్తూ కామెంట్ చేయాలి. చెప్పలేము, సోషల్ మీడియా వల్ల కూడా హెల్ప్ అవ్వచ్చు. ఇప్పుడు ఎట్లా ర్యాలీలు జరుగుతున్నాయి, నిన్న 29th రోజు అయితే 29 రోజు అయితే ప్రతి విలేజ్లో అయితే ర్యాలీస్ అయితే తీశారనమాట. తన కోసం నేను ఆ క్లిప్స్ అయితే వీడియోలో వేస్తాను, చూడండి కింద డిస్క్రిప్షన్లో. వాళ్ళ అన్న వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారు. అంత పెద్ద బిడ్డని మళ్ళీ తెచ్చిస్తారా ఏమన్నా అసలుకి? 13 మందిలా ఒక్క చెల్లెలు అంటే ఎంత ప్రేమ ఉండొచ్చు అసలుకి. ఆడపిల్ల ఇంట్లో పుట్టిన వాళ్ళకి ఎంత మంచిగా ఉంటుంది. అవును, మాకు ఆడపిల్లనే చంపేసి ఇక మనకు నెక్స్ట్ జనరేషన్ ఎట్లా అసలుకి? ఏమీ ఉండదు గైస్. సో మీరు కూడా తప్పకుండా సహాయం చేయాలి. జస్ట్ ఒక కామెంట్ గైస్, 2 minutesలో ఒక కామెంట్ చేయగలుగుతారు, జస్టిస్ ఫర్ వైషు అని చెప్పి. 2 minutes కూడా పట్టదు. జస్టిస్ ఫర్ వైషు అని మా వీడియోకే కాకుండా ప్రతి ఒక్క వీడియోకి ఎవరెవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళకి కూడా, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్కి తప్పకుండా అవుతుంది గైస్. సోషల్ మీడియా నుంచి అయితే ఏది కాకుండా ఉండదు. సో తప్పకుండా మీరైతే ప్రతి వీడియోకి కామెంట్ చేయండి. తప్పకుండా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా అవుతుండొచ్చు చెప్పండి, వాళ్ళందరికీ ఎట్లుంటుంది మనకు తెలియదు కూడా ఆమె ఎవరో కూడా అసలుకి. కానీ మనకే బాధ అనిపిస్తుంది అంటే ఇక వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. తోడబుట్టిన అందుకే వాళ్ళ 13 మంది అన్నదమ్ముల్లో వదిలేస్తే ఒక్కొక్కరు నరుకుతా అప్పుడు తెలుస్తుంది వానికి. ఇంకొక తప్పు కూడా కాదు గైస్, ప్రభుత్వం ఉంది మనకు కాబట్టి ప్రభుత్వం అయినా కూడా ఉరి శిక్ష చేస్తే. ఇప్పటికీ ఎన్ని మర్డర్స్ అయినా కూడా ఏ అమ్మాయిది బయటికి రాలేదు. వచ్చింది అంటే వైషుదే, ఇంకా నడుస్తుంది అంటే కూడా వైషుదే. కానీ ఎవ్వరు ఇంకా ఏం పట్టించుకోవడం లేదు. ఆయన మీద కూడా ఏం కేసు ఇంకా ఉరి శిక్ష కానీ ఏం కూడా ఫైల్ అవ్వలేదంట. సో మనం ఏదన్నా ప్రయత్నిస్తే తప్పకుండా అవుతుంది. ఉరి శిక్ష అనే కాదు, తనని ఇడిచినా కూడా వాళ్ళ అన్న వాళ్ళ మధ్యలో ఇడిచేస్తే అది తప్పకుండా అవుతుంది. దొరికింటే వాళ్ళు ఎప్పుడో అయినా ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం అయినా ఉరి శిక్ష వేస్తే మనకు అదైనా సంతోషం. కానీ ఆయన మాత్రము 3 నెలలు లోపల పెట్టి వదిలేస్తే మాత్రం ఎవ్వరు ఒప్పుకోరు దీన్ని అసలుకి. ఉరి శిక్ష మాత్రం కంపల్సరీ పడాల్సిందే అసలు. ఆమె చనిపోయేటప్పుడు ఎంత బాధపడి ఉంటుంది గైస్. ఇప్పుడు మనము ఒక ఆడవాళ్ళమే కదా, మనం కూడా ఆలోచించాలి. అరే ఆ ప్లేస్లో మన ఇంట్లో వాళ్ళని ఊహించుకొని ఒక న్యాయం చెయ్యాలి అన్న అడుగు ప్రతి ఒక్కరు దాంట్లో వస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం అవుతుంది. అంటే న్యాయం అంటే బయటికి వెళ్ళాలని నేను ఏం చెప్పట్లేదు. ప్రతి వీడియోకి మీరైతే కామెంట్ చేయండి జస్టిస్ ఫర్ వైషు అని. తప్పకుండా ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తే సోషల్ మీడియా వల్ల కూడా కొంత ప్రయత్నం అవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కానిదంటూ ఏమీ లేదు, అందుకని అంటున్నా గైస్.
అండ్ ఈ వీడియోకి లైక్స్ ఏం కోరుకోవడం లేదు, కామెంట్స్ అయితే చేయండి జస్టిస్ ఫర్ వైషు అని. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అందేటట్టు అయితే షేర్ చేయండి గైస్. నేనైతే ఇది ఒకటే కోరుకుంటున్నాను, తన ఎక్కడున్నా తన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం గైస్. అండ్ తనకైతే ఉరిశిక్ష తప్పకుండా పడాలి, మాదైతే అదే ఉంది. మేమైతే తన టాపిక్ ఇన్నప్పటి నుంచి కదా, తన టాపిక్ ఇన్నప్పటి నుంచి మాకైతే ఎవ్రీడే అవే వస్తున్నాయి ఫోన్స్లో, ఈ జస్టిస్ ఫర్ వైషు. మేమైతే ప్రతి వీడియోకి కామెంట్ చేసినాము. అండ్ ఇప్పుడైతే ఏం జరగట్లేదు ప్రస్తుతానికి, ఇప్పుడైతే ఏం డిక్లేర్ కాలేదు తనకి ఈ శిక్ష పడ్డది ఆ శిక్ష పడ్డది అని. మళ్ళీ అమోషన్స్ అయినాయి, వాంతింగ్స్ అయినా చెప్తారు కానీ ఆయన చూపిస్తలేరు, అన్ని వాడు నటన చేస్తుండే అయిపోయి. నటనను నిజం అది మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తే తప్పకుండా ఇది అనేది సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయినట్టు రేపు నెక్స్ట్ ఎవరైనా చంపేసి ఉండొచ్చు. ఎందుకంటే మొన్ననే చూసినాం, ఇప్పుడు ఈమె 5 months ప్రెగ్నెంట్ లేడీ అయితే 9 months ప్రెగ్నెంట్ లేడీ కూడా చంపేసారు. 1 week కాక ముందుకే ఇంకొక అమ్మాయి మర్డర్ కూడా అయింది, అది కూడా సేమ్ హస్బెండే. అలాగే ఇంకొక స్టెప్ కావద్దు అంటే తనకు ఉరిశిక్షణ అన్న పడాలి, లేకపోతే వాళ్ళ అన్నల మధ్యలోనన్నా ఇడవాలి గైస్. వాళ్ళ అన్నల మధ్యలో ఇడవకపోయినా కూడా మనకైతే వాళ్ళు చేస్తే సరిపోతుంది, ఉరిశిక్ష చేసినా పర్లేదు. కానీ వాళ్ళైనా కూడా ఉరిశిక్ష పడితే చాలు, మాకు మా చెల్లి ఆత్మ సంతోషిస్తుంది అని చెప్తారు. తను ఎంత బాధపడి ఉండొచ్చు. ప్రస్తుతానికి మనకి ఏదైనా చెయ్యి కట్ అయితేనో కాళ్ళకి దెబ్బ తాకుతేనో ఎంత తనలాడతాం గైస్, అలాంటిది కత్తితోని పొడిచి చంపిండంటే అది కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ని, తను ఎంత బాధపడి ఉంటుంది. సో అందుకని అంటున్నా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఈ అమ్మాయికి అయినట్టు నెక్స్ట్ ఎవరికి కాకూడదు అంటే మనం ప్రతి వీడియోకి కామెంట్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం అరే పబ్లిక్ ఇంతగానం ఆరాట పడుతురు కదా, తనకు కావాలి కావాలి అని చెప్పి జస్టిస్ కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు. ప్రతి వీడియోకి కామెంట్ అంటే ఎంత రియాక్ట్ కాకపోయినా కొంచెం ఒక 10% మెంబర్స్ చూసినా, ఒక పెద్ద వాళ్ళు ఒక 10% చూసినా అది కావాలి అని వాళ్ళు కూడా కోరుకుంటారు గైస్. సో అందుకే అంటున్నా, ఈ వీడియోకి తప్పకుండా కామెంట్ చేయండి. ఆడపిల్లని చంపేసారు అంటే ఇప్పుడు మనం ఆయన ఉరిశిక్ష చేసి ఇంకొకటి కూడా భయపడతాడు, ఫ్రీడమ్ గా తిరగగలుగుతాం. అయినా ఇంకొకటి చెప్తున్నాం గైస్, ఎవరిని ఈజీగా నమ్మకండి. గర్ల్స్కి చెప్తున్నాను ప్రత్యేకంగా, ఎవరిని ఈజీగా నమ్మకండి. అండ్ అలా అని ఏజ్ రాని టైంలోనే పెళ్ళిళ్ళు కూడా చేసుకోకండి అనే చెప్తున్నాను. పేరెంట్స్ చూపించినా ఈవెన్ ఎవరు చూపించినా కూడా పెళ్ళిళ్ళు అనేది ఫాస్ట్గా చేసుకోకండి. ఇలా లేనిది ఒకటి ఫేస్ చేయకండి, అదే మేమైతే కోరుకునేది. ఏజ్ వస్తే మీకు అన్నీ అనుకూలంగా 4 దిక్కులకు అనుకున్నాకనే చేసుకోండి, వద్దయితే నేను అనను. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని ఎలా ఉన్నారో నమ్మలేకపోతాం. చూస్తారు కదా, ఆయన మొత్తం అంట లవ్ చేస్తున్నా అని చెప్పి ఆయననే మందు తాగి ఆయన్నే ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ తిండే తిని మళ్ళీ వాళ్ళ కూతుర్నే చంపేసిండు. 13 మంది మధ్యలో ఒక్క చెల్లెలంటే ఎంత ప్రేమ ఉంటుంది గైస్. మళ్ళీ పక్క ప్లాన్, అసలు ప్రీ ప్లాన్ మర్డర్ అంట గైస్. అవును, అన్నదమ్ములు ఉన్నారని భయం కూడా లేదు అసలుకి. అంతమంది ఉన్న ఫ్యామిలీలోనే ఒక అమ్మాయి చనిపోయిందంటే అన్నదమ్ములు లేని చెల్లె వాళ్ళు కూడా ఉన్నారు, గర్ల్స్ కూడా ఉన్నారు గైస్. వాళ్ళు చనిపోరు, వాళ్ళకి చంపరు అన్న గ్యారంటీ ఏంది? 13 మంది అన్నదమ్ములనే చూడలేడు ఆయన. ఇప్పుడు అన్నదమ్ములు లేని ఆడవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళకి ఎవరు వస్తారు ముంగలికి? ఇప్పుడు 13 మంది ఉండి కూడా ఏం చేస్తలేరు, వాళ్ళు ఏం చేయగలుగుతారు? మొత్తం మీడియా వాళ్ళు వాళ్ళంతా లేనిది ఒకటైతే చెప్తున్నారు. వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు, వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా చేస్తురు అట్లా చేస్తురు అని వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదంట. లేనిదైతే పోట్రే చేయకండి. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఎందుకంటే మన ఇంట్లో ఒకటి పోతే మనకు తెలుస్తుంది, వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల పోయింది కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ బాధ. అందుకని వాళ్ళు ఏడికి పోకుండా వాళ్ళు ఇంట్లో ఉండే పోరాటం చేస్తారు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరికి అడగట్లేదు గైస్. సో మీడియాకి అయితే ఒకటే కోరుకుంటున్నాను, తప్పుడు సమాచారాలు మాత్రం అందించకండి. మీతో అయినంత వరకు సహాయం చేయండి, కానీ తప్పుడు సమాచారాలు మాత్రం అందించకండి గైస్. మేమైతే ఇది ఒక్కటే కోరుకుంటున్నాము. ఈ వీడియోకి తప్పకుండా కామెంట్స్ అయితే ఇదే మాట్లాడాలనుకున్నాము. అండ్ ప్రతి వీడియోకి అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోకి కూడా తప్పకుండా కామెంట్ అండ్ షేర్ చేసేటట్టు కామెంట్ చేయండి సన్న గైస్. షేర్ కూడా చేయండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.